గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకొద్దు. చాలు చాలు చాలు. మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాత రోత జీవితాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడింటారు, రక్షింపబడింటారు, అర్హత కలిగిన వారిగా ఉంటారు. కానీ ఆ పాత రోత జీవితాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, గతించిపోయిన వాటిని గతించిపోని అవన్నీ మర్చిపో. నేను అట్లా ఉండి, నేను ఇట్లా ఉండి, చర్చికి రానప్పుడు ఓ అని ఊక వాటి మీదనే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచనలు చేసి 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 ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకోకుండా వాక్యం